హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. పెద్ది మూవీ బిగ్ టార్గెట్ ను కొట్టేసింది. 400 కోట్ల మార్కును దాటేసింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ 13 రోజుల్లో 405 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. టికెట్స్ రేట్స్ తగ్గడం, మరికొన్ని సీన్లు యాడ్ చేశామంటూ బుచ్చిబాబు చెప్పడంతో ఈ సినిమా మరికొన్ని రోజులు సూపర్ రెస్పాన్స్తో రన్ అయ్యే ఛాన్స్ ఉందని ఫిలిం అనలిస్టులు చెబుతున్నారు. 450 కోట్ల మార్కును కూడా పెద్ది టచ్ చేసే ఛాన్స్ ఉందని ప్రెడిక్ట్ చేస్తున్నారు. పెద్ది నిర్మాతకు బిగ్ షాక్ ఇచ్చారు ఎగ్జిబిటర్లు. నైజాంలో పెద్ది టికెట్ల ధరల పెంపుల ద్వారా వచ్చే వసూళ్లలో ఎగ్జిబిటర్లకు ఇవ్వాల్సిన పర్సంటేజ్ ఒప్పందంపై రీసెంట్గా పెద్ది ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు రియాక్ట్ అయ్యారు. ఎగ్జిబిటర్లు చెబుతున్నట్టుగా అసలు 7.5% అదనపు వాటా హామీ గురించి తనకు సమాచారమే లేదని అన్నారు. తన అనుమతి లేకుండానే ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని, తాను సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉండడం వల్ల ఈ విషయాలు తన దృష్టికి రాలేదని, అందువల్ల ఈ కమిట్మెంట్ను తాను అంగీకరించలేనని లేఖ విడుదల చేశారు ఈయన. అయితే ఈయన లేఖకు కౌంటర్గా ఫిలిం ఛాంబర్ కూడా ఓ లేఖ రిలీజ్ చేసింది. పర్సంటేజ్ వ్యవహారానికి సంబంధించి మే 27వ తేదీనే సదరు నిర్మాతకు అధికారికంగా లేఖ ద్వారా సమాచారం అందించామని ఆ లేఖలో కోట్ చేసింది. ప్రెస్ నోట్తో పాటు ఈ కమిట్మెంట్కు సంబంధించిన వివరాలను మే 27నే వృద్ధి సినిమాస్ బ్యానర్కు ఈమెయిల్తో పాటు కొరియర్ ద్వారా డాక్యుమెంట్స్ పంపించామని వివరణ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తనకు తెలియదంటూ పెద్ది ప్రొడ్యూసర్ అంటే కుదరదని లేఖ ద్వారా కౌంటర్ ఇచ్చింది ఫిలిం ఛాంబర్. పెద్ది సినిమాలో జాన్వీ వివాదం ముగిసిందని అనుకునే లోపు అనంత్ శ్రీరామ్ మాట్లాడిన మాటలతో నెట్టింట మళ్ళీ జాన్వీ చిచ్చురేగింది. రీసెంట్ ప్రెస్ మీట్లో ఐటెం సాంగ్ను ఆస్వాదించిన వాళ్లే ఐటెం గాళ్ళు అంటూ అనంత్ శ్రీరామ్ ఓ ప్రశ్నకు బదులుగా ఆన్సర్ ఇచ్చారు. ఈ ఆన్సర్ కాస్త తీవ్ర విమర్శలకు దారితీసింది. జాన్వీ రోల్ను సమర్థించిన అనంత్ శ్రీరామ్పై ట్రోలింగ్ని కూడా స్టార్ట్ చేశారు కొందరు నెటిజన్లు. ఈ క్రమంలోనే రిలీజ్ అయిన చికిరి ఫుల్ వీడియో సాంగ్లో జాన్వీని చూపించిన తీరును తప్పుపడుతూ కొందరు బుచ్చిని కూడా మళ్ళీ వివాదంలోకి లాగారు. ఆయన తీరును అనంత్ శ్రీరామ్ కౌంటర్ను తప్పుపడుతున్నారు. జాన్వీ వర్సెస్ బుచ్చి అన్నట్టుగా నెట్టింటా కామెంట్స్ పెడుతున్నారు. మాటలు కాకుండా పాటలతో ప్రయోగాత్మకంగా సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా సంగీతం. థియేటర్స్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఈ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ కూడా రివ్యూ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ టీంను ప్రశంసించారు. సంగీతం తన మనసును తాకిన ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ అని, 94 ఏళ్ల వయసులో కూడా లెజెండరీ సంగీతం శ్రీనివాసరావు తనలోని సృజనాత్మకతను, అనుభవాన్ని అందరితో పంచుకోవడం తనలాంటి వాళ్ళకి ఎంతో స్ఫూర్తి అంటూ తారక్ తన పోస్ట్లో రాసుకొచ్చారు. పెద్ది మూవీలో రామ్ బుచ్చిగా తన నేషనల్ యాక్టింగ్తో తెలుగులో అందరినీ ఫిదా చేసిన బాలీవుడ్ యాక్టర్ దివ్యేందు శర్మకు ఇప్పుడు బంపర్ ఆఫర్ వచ్చింది. మిర్జాపూర్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడికి త్రివిక్రమ్ క్రేజీ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 చిత్రంలో దివ్యేందు శర్మ ఒక కీ రోల్లో నటించనున్నట్టుగా సమాచారం. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడికి సీక్వెల్ గా వస్తున్న కల్కి 2లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ లో స్టార్స్ చేసిన క్యామియో రోల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే సీక్వెల్ లోనూ మేకర్స్ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఇందులో భాగంగానే ఆలియా భట్ ను తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన తన పేరును మార్చుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండను పెళ్లాడిన ఈమె ఆదివారం నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఓ స్కాలర్షిప్ ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేదికపై విద్యార్థులతో మాట్లాడుతూ తనను తాను రష్మిక మందన దేవరకొండగా పరిచయం చేసుకున్నారు. వరుస సినిమాలతో జోరు మీదున్న సూర్య డైరెక్టర్ వినోద్తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విజయ్ హీరోగా జననాయగన్ సినిమాని తెరకెక్కించిన వినోద్ ఇప్పుడు సూర్య 49 కోసం సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందన్న టాక్ వినిపిస్తోంది. ఇక మరోపక్క తన 50వ సినిమా బాధ్యతలను సూర్య నెల్సన్ చేతిలో పెట్టినట్టుగా కోలీవుడ్లో మరో టాక్ వైరల్ అవుతోంది. దీంతో ఇద్దరి దర్శకుల మధ్య సూర్య ఎలా షేప్ అవుతాడో అనే కామెంట్ నెట్టింట వినిపిస్తోంది. రామ్ గోపాల్ వర్మ మరో ఇంట్రెస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే ఇంట్లో జరిగిన నేపాలీ గ్యాంగ్ హత్య, దోపిడీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన ఆధారంగా నమ్మకం ఎలా ప్రాణాలు తీస్తుందనే కోణంలో ఓ రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ను తెరకెక్కించేందుకు ఆర్జీవీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
నిన్న మొన్నటి వరకు ఇన్స్టా సబ్స్క్రిప్షన్ వివాదంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన విష్ణుప్రియ ఇప్పుడు మరో వివాదంలో చిక్కున్నారు. రీసెంట్ గా తన ఫాలోవర్స్ తో లైవ్ లో పాల్గొన్న విష్ణుప్రియకు ఓ నెటిజన్ షాకింగ్ గా బోల్డ్ గా నీ బాడీ కౌంట్ ఎంతంటూ ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నను అసభ్యంగా బోల్డ్ గా ఫీల్ అవని విష్ణుప్రియ నా బాడీ కౌంట్ 5 అంటూ క్యాజువల్ గా స్పష్టంగా ఆన్సర్ ఇచ్చారు. దీంతో ఈ వీడియో క్లిప్ ఇంటర్నెట్ లో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే కొంతమంది విష్ణుప్రియను తప్పుపడుతున్నారు. సెలబ్రిటీలు ఇలాంటి వ్యక్తిగత విషయాలను బహిరంగంగా మాట్లాడడం సమాజంపై ముఖ్యంగా యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మండిపడుతున్నారు. మరోవైపు కొంతమంది నెటిజన్లు విష్ణుప్రియకు మద్దతుగా నిలుస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తన స్కూల్ ఫ్రెండ్ అరవింద్ కి తన స్టైల్లో నివాళి అర్పించారు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయిన అరవింద్ అనిరుద్లోని మ్యూజిక్ టాలెంట్ ని గుర్తించాడు. స్టార్డమ్ రాకముందే అనిరుద్ దగ్గర సౌండ్ ఇంజనీర్ గాను పనిచేశాడు. అంతా బానే ఉందనుకున్న టైంలో 2014లో గుండెపోటుతో అరవింద్ చనిపోయాడు. ఫ్రెండ్ చనిపోయిన బాధని మనసులో దాచుకున్న అనిరుద్ తన తొలి ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్ సాంగ్ ని స్నేహితుడికి అంకితం ఇచ్చేశాడు. తన ఈ పనితో ఇప్పుడు అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నాడు అనిరుద్. బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈసారి కింగ్ నాగార్జున హోస్ట్ గా దశావతారం అనే వినూత్న కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి ఆట మరింత కఠినంగా ఉండబోతుందని తాజా ప్రోమోలోనే హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హౌస్ లోకి అడుగు పెట్టబోయే కంటెస్టెంట్లు ఎవరనే సస్పెన్స్ నెట్టింట నడుస్తాం. అయితే అందరికంటే ముందే తొలి కంటెస్టెంట్ పేరును జబర్దస్త్ ఫేమ్ యాంకర్ వర్ష అధికారికంగా కాకపోయినా సరదాగా బయట పెట్టడం ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుతం వర్ష ఒక టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ షోకి ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక నల్కారి అతిథిగా హాజరైంది. ఈ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ ప్రస్తావన రాగా ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో తనకు తమిళ బిగ్ బాస్ అలాగే తెలుగు బిగ్ బాస్ నుంచి ఆఫర్స్ వచ్చాయని, కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు వెళ్ళలేకపోయానని, ఒకవేళ ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నుంచి పిలుపు వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తానంటూ చెప్పుకొచ్చింది. ప్రియాంక సమాధానం విన్న వెంటనే యాంకర్ వర్ష కూడా రియాక్ట్ అయింది. ప్రియాంక నల్కారి ఈ సీజన్లో అడుగు పెట్టబోయే తొలి కంటెస్టెంట్ అంటూ ప్రకటించేసింది. దీనికి ప్రియాంక కూడా నవ్వుతూ అవునని సైగ చేసేసింది. ఇలా ఇద్దరు సరదాగా హింట్ ఇవ్వడంతో ఈ విషయం కాస్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతాం. ఓ పక్క మన టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలతో సంచలనాలు సృష్టిస్తుంటే, ఇంకో పక్క టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ మహేవి రాఘవ మాత్రం షాకింగ్ కామెంట్ చేశారు. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రస్తుత ట్రెండ్స్ మేకర్స్ ఆలోచన విధానంపై మాట్లాడిన రాఘవ చాలా మంది హీరోలకు ఒక కథను ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియదన్నారు. అసలు టాలీవుడ్ హీరోలకు బేసిక్ సినిమా సెన్స్ కూడా ఉండదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు తన కామెంట్స్తో నెట్టింటా వైరల్ అవుతున్నారు. మన హీరోలను అంత మాట అనేసాడేంటి అనే కామెంట్తో కూడా నెట్టింట ఫన్నీగా తిరిగిస్తున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్.